పాత లెక్కలు కొత్త లెక్కలు అన్ని లెక్కలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అధికారం కారు పార్టీ చేతిలోంచి చెయ్యి పార్టీ చేతిలోకి వచ్చేసరికి వెనకటి ముచ్చట్లన్నీ బయటకు వస్తున్నాయి. ప్రాజెక్టుల దగ్గర నుంచి ఉద్యోగాల దాకా, నీళ్ళ పంచాయతీల, పైసల పంచాయతీల, ఆఫీసర్ల భాగవతాలు అన్నీ బయటపడుతున్నాయి. అన్నిటికీ మించి కృష్ణానది నీళ్లపై అధికార పార్టీకి ప్రతిపక్షానికి ఫైటింగ్ గట్టిగా నడుస్తుంది. ఇదిగో సీఎం గారు లెక్కాపత్రం అంతా పట్టుకొని వచ్చేస్తున్నారు. తెలంగాణలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు నడమ కృష్ణానది నీళ్ల పంచాది గట్టిగానే అవుతున్నది. మీరేం చేసిర్రు, మేమేం చేసినాం, అప్పుడేమైంది, ఇప్పుడేమైతున్నది, అన్ని ముచ్చట్లు కూకొని మాట్లాడుకుందాం, అసెంబ్లీ మీటింగులకు రాన్రి అన్నట్టే కారు పార్టీ వాళ్లకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కు సవాల్ ఇసిరిండు సీఎం రేవంత్ సారు. చర్చ చేద్దామంటే శాసన మండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద, జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతాను. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నడుమ రేపు ఎలక్షన్లు ఉన్నాయి అనంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద తెలంగాణ పోలీసోళ్ళు, ఏపీ పోలీసోళ్ళు లడాయి పెట్టుకొని రచ్చ చేసిర్రు కదా. ఇగో దాని మీద ఏమన్నాడో చూడరి సీఎం సారు. 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి 299 టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది అధికారిక పత్రము, అధికారిక సాక్ష్యం. ఓ గిట్ల ఒక్కొక్క ముచ్చటగా ఆదిపోయినరి ఇయ్యర మయ్యర అరుచుకున్నాడు. ఏపీ సీఎం జగనాల్ సార్ను కూడా కాల్పి సాపిచ్చిండు. జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. అటు నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ కూడా గట్టిగానే అరుచుకున్నాడు. ప్రాజెక్టులన్నీ పాడు చేసిర్రు, లక్షల కోట్లు వ్యర్థం చేసిర్రు అన్నట్టు మాట్లాడిండు. ఏమైతే గాని సీఎం సార్ ముచ్చట్లయితే మస్తు ఉడుకుడుకు నడిచినాయి. కొట్టినట్టే మాట్లాడిండు సారు. అంత చూస్తుంటే నీళ్ల కిరికిరి జోరుగా నడిచేటట్టున్నది. అసెంబ్లీ మీటింగులల్లా మంటలు పుట్టేటట్టే ఉన్నాయి.